హలో అండి అందరికీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో అత్యంత కీలకమైన నేత విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడం అనేది జరిగిందనమాట. ఇలా ఈయన పార్టీని వీడిపోవడం అనేది వైసీపీ క్యాడర్కి, వైసీపీ కీలక నేతలకి తీవ్రస్థాయి నిరాశను మిగిల్చింది. ఎందుకు ఇంత నిరాశను మిగిల్చింది అంటే 2009లో వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ అన్ని కాలాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సూచనలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గైడ్ చేసిన వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి అంటే పార్టీలో నెంబర్ 2 లాంటి వ్యక్తి అనమాట విజయసాయిరెడ్డి. అయితే అలాంటి కీలకమైన వ్యక్తి పార్టీని వీడిపోవడం అనేది కార్యకర్తలకి తీవ్రస్థాయిలో నిరాశను మిగిల్చింది. అయితే తర్వాత ఆయన బీజేపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ నిర్ణయం ఎందుకో వాయిదా పడిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మళ్ళీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయం ఒక వైసీపీ కీలక నేత ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారనమాట. అయితే ఈ నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అంటే పార్టీలో చేరడానికి అంగీకరించలేదు, అలాగే చేరవద్దని చెప్పలేదన్నమాట. ఈ నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అయితే లిక్కర్స్ కేసు ప్రభుత్వం పెట్టిన లిక్కర్స్ కేసు ఇంత ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం అయితే సిట్టికి సమాచారం ఇచ్చింది విజయసాయిరెడ్డి కాబట్టి ఆయన వల్ల ఇప్పుడు వైసీపీ ఎంత ఇబ్బంది పడుతుంది కాబట్టి మళ్ళీ వైసీపీ పార్టీలో ఆయన చేర్చుకుంటే ఎలాంటి క్యాడర్కి సందేశాలు వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ విజయసాయిరెడ్డి పార్టీలో చేరిన మళ్ళీ ఏమైనా కోవర్ట్లాగా పనిచేస్తారన్న ఆలోచన కూడా వ్యక్తమవుతుందన్నమాట. అంటే ఏమైనా కోవర్ట్లాగా పనిచేసి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉందన్న కూడా అభిప్రాయాన్ని అయితే వాళ్ళైతే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ వైసీపీ పార్టీలో మళ్ళీ విజయసాయిరెడ్డి చేరాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తే మళ్ళీ చేరడానికి ఆసక్తి చూపుతున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీడియా సర్కిల్స్లో ఈ వార్త అనేది చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.